అద్దె భవనంలోనన్నా అద్దెకు గ్రౌండ్ తీసుకోనన్నా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్కు సంబంధించిన పని ఏమన్నా ఒక్క అడుగన్నా ముందుకొచ్చిందా? అసలు మీకు ఆలోచన యాదుకున్నదా అని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీ మీకు యాదుకున్నదా చెప్పండి. దీంతో పాటు నిరుద్యోగుల కోసము అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు అయిపోబోతున్నటువంటి వాళ్ళందరి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ఏమైంది యూత్ కమిషన్? ఇప్పటివరకు ఎందుకు వేయలే రేవంత్ రెడ్డి గారు? యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇస్తామన్నారు. 10 లక్షల వడ్డీ లేని రుణం ఈ రోజు వరకు కూడా యూత్ కమిషన్కు సంబంధించి మీరేదైనా కమిషన్ వేసిండ్రా చెప్పుర్రి. మరి ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలా. ఊళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి చదువుకుంటే అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసేటటువంటి టీచర్లకు 18,000 వేతనం ఇస్తాము అని చెప్పారు. ఇస్తున్నారా? అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో 18,000 రూపాయల వేతనం వస్తుందా? అంటే అన్ని హామీల లెక్క ఇది కూడా దొంగ హామీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దొంగ హామీలల్లా ఇదొక హామీ. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 దాకా దాన్ని ఏడాదికి ఒక పర్సంటేజ్ తక్కువ చేసుకుంటా 14 నుంచి 13, 12, 11, 10 అట్లా తక్కువ చేసి దాన్ని 6%కు తీసుకొచ్చి అంటే విద్యా వ్యవస్థను మొత్తం నిర్లక్ష్యం చేసి బడ్జెట్లో విద్యా వ్యవస్థకు విద్యాశాఖకు కేటాయించినటువంటి బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 6% మాత్రమే. అయితే దానిని 15% చేస్తాము, అంత బడ్జెట్ పెంచుతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మీరు గతంలో ఒక టెంపరరీ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టిండ్రు ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా, 0 బడ్జెట్. మరి ఆ బడ్జెట్ పెట్టినప్పుడు ఏం చెప్పిండ్రంటే మేము పూర్తి స్థాయి బడ్జెట్ని జూన్లోనో జూలైలోనో ఆగస్టులోనో మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత ప్రవేశపెడతాము, మళ్ళా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డదో తెలిసిన తర్వాత ఇక్కడ మా బడ్జెట్ ఉంటుంది అని చెప్పినారు. అంటే మీరు మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు విద్యాశాఖకు అప్పుడు మీరు 15% కేటాయిస్తారో లేదో తెలియకుండా ఉన్నంత వరకు మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకుండా ఉంటుందా? ప్రభుత్వం ఆలోచన చేయాలా. అంటే మీ ప్రభుత్వ ఎన్నికల కోసం ఇవాళ విద్యా సంవత్సరం ఆగుతుందా? అంటే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థుల చదువులు గంగలో కలిసినట్టేనా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మెగా డిఎస్సి వేసి ఇందాక నేను మొత్తం ఉద్యోగాలన్నిటి గురించి చెప్పినాను. డిఎస్సికి సంబంధించినటువంటిది కూడా మెగా డిఎస్సి వేసి 6 నెలలల్లా మొత్తం టీచర్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిండ్రు. మేం చెప్పింది కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. 6 నెలలు అయిపోయింది, ఎడబోయింది మీ మెగా డిఎస్సి? ఎక్కడైంది మీ భర్తీ? అంటే నోటిఫికేషన్ల పేరుతోటి పరీక్షల పేరుతోటి గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గదే చేస్తుంది. ఏళ్ళకేళ్ళు చదువుకొని ఉన్నారు పిల్లలు. మీరు పరీక్షలు పెడతామంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు పరీక్ష పెట్టి మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసి మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే తీసుకొని వెళ్ళి జాబ్లో జాయిన్ కావడానికి మొత్తం ప్రాసెస్కి కూడా 3 నెలలు చాలు. 3 నెలలు చాలు మొత్తం ప్రాసెస్కి. కానీ ఇక్కడ లేనిదల్లా మీకు చిత్తశుద్ధి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయాలనే చిత్తశుద్ధి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇంకా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ విద్యారంగంలో స్కూలు పిల్లలు బడికి పోయి అసలు చదువు నేర్చుకునేటువంటి క్రమంలో ఒక రిపోర్టు గురించి చెప్తా మీకు. గతంలో ఇచ్చినటువంటి ఇండెక్స్ రిపోర్ట్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తుంది. ఇది 10 నెలల కింద అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో
ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో